ఓకే సార్. స్టార్ట్. నేను డాక్టర్ వి చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్, డాక్టర్ రూప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్. ఈ మధ్య కాలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కిడ్నీ సంబంధించిన కేవలం కిడ్నీ సంబంధించిన హాస్పిటల్స్ తక్కువగా ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్ ఒకటి. అందులో కేపీహెచ్బిలో మేము ఒకటి చేశాము, తర్వాత బిహెచ్ఏలో ఒకటి చేశాము, కొండాపూర్లో చేశాము. నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంఎస్ చేసి, తర్వాత పీజీఐ చండీగఢ్లో ఎంసీహెచ్ చేసి, ఉస్మానియాలో ఎంబీబీఎస్ ముందుగా చేసి, ఎంఆర్సీఎస్ డిఎన్బి చేసి హైదరాబాద్కి వచ్చి 22 ఏళ్లలో 320 మంది ఎంప్లాయీస్తో 13 యూరాలజిస్ట్తో ఇప్పుడు 4వ హాస్పిటల్ సుచిత్ర సర్కిల్లో ఓపెన్ చేశాం. ఏంటి అంటే సైంటిఫిక్ అడ్వాన్స్ను మనం వాడుకోవాలి. అంటే రోబోటిక్. కార్పొరేట్ హాస్పిటల్ రోబో ఉంటుంది, మేము మీడియం సెగ్మెంట్ ఇండివిజువల్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా రోబో ఉంటుంది. ఆ రోబోటిక్ టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీ 160 వాట్స్, స్టోన్ కోసం కానీ, ప్రోస్టేట్ కోసం కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, మగవాళ్ళలో సెక్స్ సంబంధిత ప్రాబ్లం కానీ, మగవాళ్ళలో పిల్లలు పుట్టకపోతే కానీ ఇలాంటి హాస్పిటల్స్ ఉపయోగపడతాయి. ఈ హాస్పిటల్స్ సుచిత్ర సర్కిల్లో ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఉంటే ప్రజలకు కూడా బాగుంటుంది, మేము కూడా సర్వ్ చేయొచ్చని ఒక ఆలోచనతో ఈరోజు సుచిత్ర సర్కిల్లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్ 4th బ్రాంచ్ను ఆరంభించాము. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఒక 100 దాకా చేస్తున్నాము. డయాలసిస్లు 1000 వరకు అవుతాయి. చాలామంది పేషెంట్స్కు డయాలసిస్ అవసరమవుతా ఉంది. ఆరోగ్యశ్రీ గవర్నమెంట్లో కూడా ఉంది, అయినా కూడా కొంతమంది ప్రైవేట్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు. కేవలం 1200 రూపాయలు 1500 రూపాయల్లో డయాలసిస్ అవుతుంది. అలాంటి ఫెసిలిటీస్ కూడా దగ్గరలో ఉంటే ఇంటి దగ్గర చేయించుకోవడానికి వీలుంటుంది. ప్రతి ఒక్కరు ఉస్మానియాకు, నిమ్స్కు పోలేరు కదా, దూరం పోయి చేయించుకొని వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళలో ఇలాంటి హాస్పిటల్స్ ఉపయోగపడతాయి. కిడ్నీ పాడైపోయే కూడా ప్రికాషన్స్. కిడ్నీ పాడకుండా ప్రికాషన్ మెయిన్ ఏంటంటే బ్లడ్ షుగరు బీపీ, బ్లడ్ షుగరు బీపీ, బ్లడ్ షుగరు బీపీ, ఈ రెండే. నీళ్ళు తాగాలి, షుగర్ తగ్గించి తక్కువ ఉండాలి, కొంచెమైనా ఎక్సర్సైజ్ చేయాలి, కనీసం 20 నిమిషాలైనా వాకింగ్ చేయాలా, బీపీ ఊరికే ఎంబీబీఎస్ డాక్టర్తో అయినా చెక్ చేయించుకోవాలా. ఇది కాక క్రియాటిన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఒక్కసారి 200 రూపాయలు టెస్ట్ చేయించుకుంటే అది నార్మల్ వస్తే నీ కిడ్నీ బాగున్నట్టు, మళ్ళీ 1 సంవత్సరం వచ్చి హ్యాపీ ఉండొచ్చు. అంతేగాని ఏమీ లేకుండా 10 ఏళ్ళ తర్వాత సడన్గా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంటే దేవుడు కూడా ఏం చేయలేడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటే చేయాల్సి వస్తుంది, లేకపోతే డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఖర్చుతో పని, ఇచ్చేవాళ్ళు ఉండాలి, రిలేటివ్సే ఇవ్వాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కాపాడుకోవడం మంచిది. ఇనాగరేషన్ ఈరోజు మాకు ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు వివేక్ గౌడ్ గారు వచ్చారు, 2వ అతిథి ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చారు, 3వ అతిథి అరక్పూడి గాంధీ కూకట్పల్లి ఈ హైటెక్ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇవి కాకుండా లోకల్ ఎస్ఐ, కార్పొరేటర్స్ వీళ్ళందరూ వచ్చి మాకు దీవించారు. సార్, ఈ సుచిత్ర బ్రాంచ్ స్పెషాలిటీ అంటే ఈ సుచిత్ర బ్రాంచ్లో ఇప్పుడు మేము రోబోటిక్ సిస్టమ్ కొత్తది 2వది పెట్టాము, కొండాపూర్లో కాకుండా. 2వది ప్రపంచంలోనే హైయెస్ట్ వాట్స్ స్టోన్కు, అంటే ముట్టుకుంటే కరిగిపోయేటట్టు 160 వాట్స్ది పెట్టాము. అది కాకుండా లేడీస్లో యూరిన్ లీక్ అయితే వీడియో యూరోడైనమిక్ స్టడీ అని ఉంటుంది, ఆ స్టడీ కూడా చేసుకోవచ్చు. యూజువల్గా ఇలాంటి మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ కంటే కొంచెం ఎక్కువ, కార్పొరేట్ కంటే తక్కువ. మిడిల్ సెగ్మెంట్లో అంటే ఒక రోబోటిక్ సర్జరీ 5 లక్షలు అయితే, లాప్రోస్కోపిక్ 1 లక్ష రూపాయలు అయితే, రోబోటిక్ సర్జరీ మా లాంటి చోట 1,50,000లో అయిపోతుంది. అంటే పూర్తి గవర్నమెంట్ లాగా జీరో కాకపోయినా కొంచెం పెట్టుకుంటే వెంటనే వచ్చి వెంటనే సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ అనుకో 30,000-40,000లో కూడా అయిపోతుంది. చాలా పెద్ద స్టోన్ అనుకో 70,000-80,000 అవుతుంది. చాలా గర్భసంచి అలాంటివి తీయించుకోవాలనుకో 70,000-80,000 అవుతుంది. రోబోటిక్ తీయించుకోవాలనుకో 1,20,000 అవుతుంది. అదే సేమ్ కార్పొరేట్లో అంటే 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. అంటే 1-2 లక్షలు తక్కువ అవుతుంది. పూర్తిగా ఫ్రీ అని నేను చెప్పట్లేదు, కాకపోతే ఉన్న వాటిల్లో డెఫినెట్గా మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్లో మిడిల్ క్లాస్ పీపుల్కు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సోషల్ కన్సర్న్ డెఫినెట్గా ఉంటుంది. ప్రతి పేషెంట్కి ఒకే ఛార్జెస్ ఉండవు. నేను సింగిల్ ఓనరు, 4 హాస్పిటల్ ఉంది, నా ఇష్టము, నేను తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకుంటాను. ఫిక్స్డ్ రూల్స్ ఉండవు. ఎవరైనా పేషెంట్ ఫీవర్ వచ్చిందో 2 రోజులు ఎక్కువ ఉందన్నాడు అనుకో, సర్లేపా 5,000 పట్టి ఇస్తే ఏముంది, లేకపోతే ఏముంది పంపించేస్తాము. అలా ఎప్పటి నుంచో చేస్తున్నాము, 22 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అందుకే 100,000 సర్జరీస్ చేయగలుగుతున్నాము. కొంచెం ఉండాలి, అది కూడా ఉండాలి. ఉంటారు కొంతమంది తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది డీలక్స్ రూమ్ కావాలో 1,00,000 కడతామంటారు, కొందరు చూసుకోండి సార్ 40,000-50,000లో చేసేయండి అంటారు. చూసుకొని పోవాలి, తప్పదు. ఇండియాలో అది కామన్.
సో భవిష్యత్తులో బ్రాంచెస్ కొంచెం అంటే ఇప్పుడు మేము ఇంత బిజినెస్ చేస్తామని అనుకోలేదు. మా టీం రావడము, ఈ 300 మంది 20 మంది ఎంప్లాయీస్ ఉండడము, అందులో ఒక 50 మంది 10 ఏళ్ళ పైనుంచి ఉండడము, అందులో 13 మంది డాక్టర్లు మాకు సిన్సియర్గా ఉండడము, 5 మంది నెఫ్రాలజిస్ట్ ఉండడము, కార్డియాలజిస్ట్ ఉండడం, ఇదంతా ఒక దేవుని వల్ల జరిగింది కాబట్టి 4వది పెట్టాము. రేపు అట్లనే ఇంకా టీం పెరిగితే మనం ఇప్పుడు 320 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనే ఆనందం ఎక్కువ ఉంటుంది. 5వది పెడతామో లేదో తెలియదు కానీ ఆ ఆనందంతో బతుకుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్, డాక్టర్ చంద్రమోహన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్. మా ఆర్గనైజేషన్ 2005 నుంచి స్టార్ట్ అయింది. ఒక క్లినిక్ లెవెల్ నుంచి పర్టికులర్గా యూరాలజీ కేసెస్ మంచిగా చూడడం, పేషెంట్స్ సేఫ్టీ కోసము చాలా అఫోర్డబుల్గా పేషెంట్స్కి చేయడం. సో అలాగనే గ్రోత్ మాకు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మేము బ్రాంచ్ కేపీహెచ్బిలో స్టార్ట్ చేసాము. ఇంకా తర్వాత బిహెచ్ఎల్ బ్రాంచ్లో, తర్వాత కొండాపూర్, ఇప్పుడు మేము సుచిత్ర సర్కిల్లో హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. యూరాలజీ అండ్ నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాది. డయాలిసిస్ మనకు 24/7 క్రిటికల్ కేర్ అండ్ ఆల్ ఆర్ఐఆర్ఎస్ అంటే లేజర్ సర్జరీస్, ప్లస్ ఆన్కాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన రోబోటిక్ సర్జరీస్, ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో అవుతాయి. అండ్ పేషెంట్కి మెయిన్ అఫోర్డబిలిటీలో అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు చాలామంది పేషెంట్స్ పూర్ ఉంటారు. అలాంటి వాళ్ళకి 4th Saturday వర్క్షాప్ అని, ఆ వర్క్షాప్లో కొంచెం చాలా తక్కువగా ప్రైజెస్తో కూడా మనం ఎవ్రీ మంత్ చేస్తున్నాం. ఒక విలేజ్ నాగారం అనే విలేజ్ది కూడా మేము అడాప్షన్ చేసుకున్నాం. సో అక్కడ ఉండే ప్రజలకు ఏం సర్జికల్ ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గర ఫ్రీగా అవుతాయి. అలా మా చేతనైనంత హెల్త్ క్యాంప్స్ అలా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అంతా దేవుని దయ నిజంగా చెప్పాలంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అట్లయితే ఆడించి ఇక్కడ చేయొచ్చు. వస్తే ఓకే, లేకపోతే సారీ ఓకే మేడం, సెలక్షన్ ఇది దీంట్లో తీసావా? ఆల్ ది బెస్ట్. చాలా కష్టపడ్డాం, చాలా కష్టం. ఎవరికి ఎంత అడ్మిషన్ తెలుసా సబ్జెక్ట్ మీద మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము. అంత మైండ్ పెట్టుకుని ఎక్కడ నేర్చుకోవాలి, ఎంత డిఫరెంట్ ఇష్యూ. కోర్ లెవెల్ ఏంటంటే మా పేషెంట్ హ్యాపీ ఉండాలి, ఏ స్పెక్ట్రమ్ యాప్ అయినా కాన్ఫరెన్స్ కూడా వెరీ 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 ఓకే మేడం, రైట్. ఆల్ ది బెస్ట్ అన్నా, బాగా చదవాలి. అదే తీసుకోండి. బయటకు వచ్చి వాళ్ళు రాకపోయినా పర్లేదు, నాకు రావాలి. క్రికెట్ బంద్, చాలు. బాడీ గిడి బంద్, ఏమి చేసేంటే ఇంక చేయలేవు. ఫస్ట్ క్లాస్ అండ్ నీట్ కొట్టుకో స్ట్రక్టమ్ చేస్తే మేము రోబోటిక్ స్ట్రక్టమ్ చేస్తాం. చూడు మరి కూడా ఓకే. దీంట్లో దిగా ప్లీజ్.